మీరెవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అస్సలు స్టార్ట్ చేయకండి. నా మాట వినండి. ఎదుటి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతోని రగిలిపోతూ ఉంటారు. మనం అస్సలు ఎదగొద్దు, మనం బాగుపడొద్దు, వీళ్ళు ఎలాగైనా తగ్గాలి, నాశనం కావాలి, ఈ విధంగా ఒకలాంటి ధోరణితో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళ నెగిటివిటీ ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. రీసెంట్గా మా ఒక మెంబర్ని అడిగాను, ఎందుకంత నాకు లైక్లు తక్కువ పడుతున్నాయంటే ఆమె ఏమంటుందంటే, మేడం మీ వీడియోస్ చాలా సూపర్గా ఉన్నాయి, చూస్తుంటే చూడబుద్ధిస్తుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ మానిటైజేషన్ అయ్యి ఎక్కడ డబ్బులు వస్తాయో అనేసి, వీళ్ళు ఎక్కడ ఎదుగుతారో అనేసి అభద్రతా భావంతో లైక్లు కొట్టట్లేదు మేడం, లేకుంటే మీ వీడియోలు బాగాలేవని కాదు అనేసి చెప్పింది. ఆ మాట నాకు ఎంతో ఎంతో కదిలించింది. ఆ మాట నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అదర్ ఏరియాలో ఉన్నటువంటి తోటి యూట్యూబర్స్కి 100 సబ్స్క్రైబర్స్ ఉండే. ఆ టైంలో వాళ్ళు నేను ఒకరికొకరు సహకరించుకునే వాళ్ళం, సపోర్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళ ఏరియాని బట్టి, వాళ్ళని సపోర్ట్ చేసే మెంబర్స్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వేలల్లో లైక్స్ వస్తాయి, లక్షల్లో వ్యూస్ వస్తాయి, సిల్వర్ బటన్, గోల్డ్ బటన్ వచ్చేసినాయి. వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను పలకరించే పరిస్థితి లేదు, నేను తిరిగి వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు. నేను మాత్రం వీడియోలు చేస్తూ ఇన్ని రోజులు చేసింది వేస్ట్ అవుతుంది, ఇక ముందు చేయకపోతే ఎలా అన్న ఒక బాధతోని వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఉన్నటువంటి ఏరియా, నేను పుట్టి పెరిగింది అంతా కూడా తెలంగాణలో జనాలు ఎదగరు. ఎందుకంటే మనం ఎదగకున్నా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళు ఎదగొద్దు, ఎదుటి వాళ్ళని ఎలాగైనా పడగొట్టాలి అని ఉద్దేశంతో ఎక్కువగా ఉంటారు. సహజంగా తెలంగాణ అంటే రాక్షస రాజ్యం. ఒకప్పుడు రాక్షసులు మాత్రమే సంచరించేవాళ్ళు. వాళ్ళ గుణాలు మనలో కూడా ఉంటాయి స్పష్టంగా. భద్రాచలం దగ్గరలో ఉన్నటువంటి మల్లూరు పుణ్యక్షేత్రంలో స్పష్టంగా బోర్డు పెట్టుంది, ఇదంతా శూర్పణఖకు రావణాసురుడు పసుపు కుంకాలుగా రాసించిన రాజ్యం అట. మనం అందరం కూడా ఏ విధంగా పూజలు చేయాలి, ఏ విధంగా రెమెడీస్ పాటించాలి, ఏ విధంగా పద్ధతిగా ఉండాలి అని తెలుసుకుంటున్నాం. కానీ ఎదుటి వాళ్ళు బాగుపడాలి, ఎదుటి వాళ్ళ మేలు కోరుకోవాలి అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడు స్పష్టంగా చెప్పాడు, 10 మంది మేలు మనం ఓర్చుకుంటే ఒక్క మేలు భగవంతుడు ఓరుస్తాడు అని. నా వీడియోలు ఇప్పటికైనా లైక్ చేస్తూ నన్ను, నా ఛానల్ని ప్రోత్సహించగలరు అని మరొకసారి కోరుకుంటున్నాను.